హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. కంటెంట్ ఏంటంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ చేసేవాళ్ళు, అలాగే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా అదృష్టవంతులు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నేను కొన్ని హైదరాబాదుతో పాటు కొన్ని ప్రధానమైన నగరాలలో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలా నడుస్తుంది అని కాస్త అబ్జర్వ్ చేశాను. అన్ని నగరాల కంటే హైదరాబాదులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి కల్పించినన్ని వసతులు ఇంకా ఏ నగరంలోనూ ఉండవు. ఎందుకంటే ఇక్కడ సర్వం సిద్ధం చేసి ఎగ్జిక్యూటివ్ దగ్గర పెడతారు, జస్ట్ వారు అందుకోవాలి అంతే. ఏమేమి వసతులు ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్కి అంటే మార్కెటింగ్ చేసే ఏజెంట్స్కి మోటివేటర్స్తో ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఇప్పుడు చాలామంది మోటివేటర్స్ ఉంటారు కదా, మెయిన్ సెలబ్రిటీస్. అలాంటి వాళ్ళ చేత రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారంలో కానీ ఎగ్జిక్యూటివ్ అనేవాడు ఎలా ఉండాలి, ఏం చేయాలనే దాని గురించి ట్రైనింగ్ ఇప్పిస్తారు. అలాగే ఎగ్జిక్యూటివ్స్కి వారు హైదరాబాద్ నగరంలో ఏ మూలలో ఉన్నా వాళ్ళ ఇంటికాడికి వచ్చి కంపెనీ కారు పెట్టి ఇంటి దగ్గర నుండి పికప్ చేసుకొని వెంచర్ చూపించి, వెంచర్లో ఒక బిర్యానీ పెట్టి ఆ సరౌండింగ్స్లో ఉన్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అన్ని వివరాలు చెప్పి, ఆ తర్వాత అడిగినన్ని పాంప్లెట్స్, కావాల్సినన్ని బ్రోచర్స్ ఇస్తారు. ఈ విధంగా ఎక్కడ ఏ సిటీలోనూ ఈ విధంగా జరగదు. అలాగే మళ్ళీ వారి క్రింద ఏజెంట్లు ఎవరైనా రిక్రూట్ చేసుకోవడానికి కావాల్సిన ఏజెంట్ రిక్రూట్మెంట్ ఫామ్స్, దానికి మళ్ళీ సపరేట్గా ఒక యాప్, అంతేకాకుండా వెంచర్స్లో సైట్ సీన్ తర్వాత రిటర్న్లో చాయ్ స్నాక్స్ అని పెట్టించి మళ్ళీ ఇంటి వరకు డ్రాప్ చేసి ఇలా ఇన్ని వసతులు కల్పిస్తారు. ఇవే కాకుండా సపోజ్ ఇప్పుడు ఏజెంట్ కానీ సిన్సియర్గా ఒకే కంపెనీలో కానీ పనిచేస్తే వాడికి మధ్యాహ్నం పూట లంచ్, అలాగే పేపర్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. అంటే వీళ్ళు ఇంకేం పోయి తిరిగే పని లేదు, చేయాల్సిన పనులు అన్నీ రెడీ టు ఈట్ అన్నట్టు ప్రతి ఒక్కటి సిద్ధపరుస్తారు. కస్టమర్ కానీ ఎవరైనా కస్టమర్ కానీ ఒకవేళ ఫ్లాట్ చూడాలి అని కానీ వస్తే కస్టమర్ ఇంటికి కూడా ఇదే విధంగా మళ్ళీ సేమ్ పికప్ కారు పంపిస్తారు. ఆయన ఎక్కడ ఎక్కుతాడో అక్కడ ఎక్కుతాడో, ఆయనకి కూడా అలాగే మధ్యాహ్నం మంచి భోజనాలు పెట్టిస్తారు. ఆ తర్వాత మళ్ళీ చాయ్, మళ్ళీ ఇంటికాడ డ్రాపు, ఆయన కొంటే కొనే, లేకపోతే లేదు. నాకు తెలిసి ఇన్ని వసతులు తండ్రి కూడా, ఒక కొడుకుకి తండ్రి కూడా కల్పించడు. సొంత తండ్రి కూడా ఇన్ని వసతులు కల్పించడు. అందరికీ నిజంగా చెప్పాలంటే హైదరాబాదులో వెంచర్స్ ఓనర్కి లేదా అపార్ట్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఏ ఓనర్స్కైనా సరే, హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఎవరికైనా సరే శిరస్సు వంచి కాళ్లకు దండాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని వసతులు, ఇప్పుడు వీళ్ళు పెట్టే ఇన్ని వసతుల్లో అదర్ సిటీస్లో అయితే 20% ఆఫ్ వసతులు కూడా ఉండవు. ఒక్క హైదరాబాదులో తప్ప ఇంకా ఏ సిటీలోనూ ఏజెంట్స్కి ఇన్ని వసతులు కల్పించబడవు. అయితే ఇప్పుడు వరకు ఏజెంట్స్ గురించి చెప్పినాం. మరి అదే ఇన్వెస్టర్ పరిస్థితి ఏంటి అంటే చూడండి. ఇప్పుడు హైదరాబాదులో ఆఫీస్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే ఈ మిగతా సిటీస్లో ఆఫీస్ ఎక్స్పెండిచర్, మెయింటెనెన్స్, సిటీలో తిరగడానికి ఆ ట్రాఫిక్లో కారు, పెట్రోల్ అన్నీ చాలా హెవీగా ఉంటాయి. అందుచేత ఏంటంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంటు ఏదైనా ఒక సామాన్యమైన ప్రజలు కొనుక్కోవాలంటే హైదరాబాద్లో అయితే మనకు ఒక 15 లక్షలు పెడితే కూడా ఒక మంచి ప్లాట్, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయదగిన ప్లాట్ వచ్చేస్తుంది, జబర్దస్త్ ప్లాట్ వస్తుంది. అదే మీకు బెంగళూరు అట్లాంటి చోట్ల ఆ మాత్రం ఫ్లాట్ ఇక్కడ 15 లక్షలకు దొరికే ఫ్లాట్ బెంగళూరులో కొనాలంటే
మినిమం 30 to 50 lakhs 45 lakhs పెట్టాలి. సో ఇన్వెస్టర్ కూడా ఇంకెంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో వీళ్ళకి ఇక్కడ మిగిలినటువంటి ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కస్టమర్కి బెస్ట్ ప్రైజ్ ఇవ్వడంలోనూ ప్లస్ అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్స్కి కల్పించాల్సిన వాళ్ళ మార్కెటింగ్కి కావాల్సిన వసతులు కల్పించేదానికే కేటాయించేస్తారు. అంటే ఓనర్ల యొక్క ప్రాఫిట్ రేషియో చాలా తక్కువ పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కస్టమర్కి బెనిఫిట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్స్కి కూడా బెనిఫిట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్కి హైదరాబాద్ సిటీలో ఇచ్చినంత ప్రయారిటీ ఇంకా ఏ సిటీలోనూ ఇవ్వరు. అంత ప్రయారిటీ ఇస్తారు ఎగ్జిక్యూటివ్స్ అంటే. నిజంగా ఇది నా అనుభవపూర్వకంగా, నేను కూడా కొద్ది రోజులు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను వేరే సిటీలో ఉన్నాను, ఆ యొక్క అనుభవంతో చెప్తున్నా. హైదరాబాద్లో ఎగ్జిక్యూటివ్స్కి చెప్తున్నాను, అక్కడ కానీ బిజినెస్ చేయలేకపోతే, అక్కడ కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి బతకలేకపోతే, నిజంగా చెప్తున్నా ఇంకా ఏ సిటీలో ఏ పని చేసి బతకలేరు. అంత ఘోరంగా ఉంటుంది మిగతా సిటీస్లో. సో హైదరాబాదులో పుట్టడం, హైదరాబాదులో మార్కెట్ చేయడం, హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నిటికీ ఎక్కడో సుడి ఉంటే కానీ చేయలేరు. అంత బ్యూటిఫుల్ సిటీ హైదరాబాద్. రాబో రోజుల్లో వరల్డ్ క్లాస్ నెంబర్ 1 సిటీ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మిగతా సిటీస్కి అన్నిటికీ ఆల్మోస్ట్ బార్డర్ టచ్ అయిపోతున్నాయి. ఎంత జస్ట్ 60 to 80 kilometers 90 kilometers రేడియస్ అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ పాయింట్ నుంచి ఎండ్ ఆఫ్ ద సిటీ పాయింట్ వరకు ఏ 360 degreesలో చూస్తే ఒకే డిస్టెన్స్ని రేడియస్ అంటారు. ఆ రేడియస్ పరంగా చూసుకుంటే 80 kilometers అంటే మ్యాక్సిమం ఎక్కువ అయిపోతుంది. అలాంటిది హైదరాబాద్లో చూడండి, ఎక్కడ జడ్చర్ల, ఎక్కడ జహీరాబాదు, ఎక్కడ యాదగిరిగుట్ట, ఎక్కడ చోటొప్పలు, ఎక్కడ యాచారము, ఎక్కడ ఆమంగలు, నాకు తెలిసింది ఇవే కొన్ని ప్లేసెస్, మేడిచెర్ల, ఇవన్నీ ఎంతెంత దూరంలో ఉన్నాయి. సో ఇంకంత ల్యాండ్ బల్కింగ్ ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా కెరీర్ ఎంచుకునే వాళ్ళకు కూడా వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల తర్వాత మనవాళ్ళు కూడా ఇక్కడ పార్ట్ టైంగానైనా మార్కెటింగ్ చేసుకునే అన్ని రోజులు ఉంటుందన్నమాట హైదరాబాద్. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ సిటీ రాబో రోజుల్లో ఖచ్చితంగా హైదరాబాద్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఔటర్ రింగ్ రోడ్స్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు వచ్చే కొత్తగా రీజనల్ రింగ్ రోడ్స్ కానివ్వండి, ఇన్ని ఫెసిలిటీస్. ఇప్పుడు మళ్ళీ ఇవి ఉన్నాయి కదా లోకల్ ట్రైన్స్, వాటన్నిటికీ కలిపి మళ్ళీ ఒక ఔటర్ రింగ్ రోడ్ లాగా సిటీకి రౌండ్గా ఒక ట్రైన్ అంట. నిజంగా చాలా అసలు చెప్తుంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ పోయి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇవే కాదు, అడుగడుక్కు సాఫ్ట్వేర్ కంపెనీలు. అది ఇంకొక పెద్ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు వేరే సిటీస్లో అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకోండి, ఏదో ఒక పర్టికులర్గా 1 బెల్ట్ లేదా ఒక 2-3 ప్లేసెస్లో ఉంటుంది. హైదరాబాద్లో అట్లా కాదు, సిటీకి రౌండ్గా సర్కిల్లో అన్ని వైపులా ఉంటాయి. అక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్, అక్కడ కొన్ని ఇవి, అట్లా అన్నీ. సో డెవలప్మెంట్ కూడా సమానంగా అన్ని ఏరియాల్లో కరెక్ట్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నిజంగా ఇది చాలా హైదరాబాద్లో ఇప్పుడు నేను ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కానీ నా మోటివేషన్ పరంగా సజెస్ట్ చేస్తాను అంటే ఖచ్చితంగా హైదరాబాదే. అలాగే మార్కెటింగ్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా హైదరాబాద్నే చూస్ చేసుకోండి. అలాంటి ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ రాదు, అలాగే మార్కెటింగ్ చేసేదానికి కూడా రాదు. సో మళ్ళీ చెప్తున్నాను, మార్కెటింగ్ పర్సన్స్కి మాత్రము దయచేసి మీకు ఉన్నటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని మిస్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మీరు మంచిగా ఎదగాలని ఆశిస్తూ, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా మీరు కావాలంటే నేను చెప్పే మాటలు నేను చెప్పేది కాదు, మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయండి. హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, 360 degreesలో ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఫార్మా సిటీకి ఎన్ని ఎకరాలు, ఎంత, జహీరాబాద్ అంటే ఏంటి, జహీరాబాద్లో 50,000 ఎకరాల ఇండస్ట్రీస్. సో ఇవన్నీ ఒక్కసారి నేను చెప్పడం కాదు,
గూగుల్లో డిఫెన్స్ కంపెనీలు కానీ, ఏరోనాటికల్ కంపెనీస్ కానీ, ఆ తర్వాత ఈ వాటిని ఏమంటారు సెజ్ ఇలాంటివి కానీ, ఇవి ఒక చోట ఉంటుంది. ఏదైనా ఒక సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ కానీ ఏదైనా ఉంటే ఒక చోట ఉంటుంది. ఇక్కడ అట్ట కాదు, 3-4 ప్లేసెస్లో ఉంటుంది. సెజ్ అయినా అలాగే ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా అలాగే ఉంటాయి, ఫార్మా ఇండస్ట్రీస్ అయినా అలాగే ఉంటాయి, ఇంక వేరే ఏది ఉన్నా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏది ఎత్తుకున్నా అన్ని వైపులా ఉంటాయి. నిజంగా చాలా బ్యూటిఫుల్ సిటీ అండి హైదరాబాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ₹1,00,000 ఉంటే కనీసం 30,000 హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే 30% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ని చూస్ చేసుకోండి. హైదరాబాదులో ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ దయచేసి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఓకే అండి, ఇది ఈరోజు నా వీడియో. రేపు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు ఇంకా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి కూడా చెప్పున్నాను. ఎలా తక్కువ డబ్బులతో, అంటే జస్ట్ 3.5 లక్షల రూపాయలతోటే అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోవడానికి ఎలాంటి ఆపర్చునిటీ, ఏ విధంగా చేస్తే ఆ విధంగా కొనుక్కోవచ్చు అనేదానికి ఒక మంచి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పున్నాను. చూడండి, ఆ లింక్ కూడా ఈ వీడియోలో పెడతాను. ఒకవేళ లేకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని, నాది ఇన్వెస్ట్మెంట్ అని సపరేట్గా ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో సెర్చ్ చేస్తే ఒక బ్యూటిఫుల్ ప్లాన్ ఉంది, అది కూడా చూసి ఆ విధంగానైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎంతో కష్టపడి మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి దయచేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తున్నాను.